నా ఫ్యామిలీ స్టార్ భయ్యా. సినిమా చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ ఇది కానీ చాలా బాగా చూపించాడు. సినిమా బ్లాక్ బస్టర్ భయ్యా. విజయ్ దేవరకొండ మళ్ళీ వచ్చింది ఈసారి, మరి మామూలు కొట్టడం అనమాట. దుమ్ము దులిపేస్తాడు. సినిమా సూపర్ హిట్ భయ్యా. సినిమా చాలా హిట్. అసలు ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతారు. సినిమా ప్రతి ఒక్కరికి నచ్చదు అనేసి అనుకున్నా. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారని అనుకున్నా భయ్య. 100% సినిమాకి 100కు 100 ఇవ్వచ్చు. చాలా బాగుంది సినిమా అయితే. ఐరన్ ఉంచిందా ఇవన్నీ పక్కన పెడితే సినిమాలో కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది భయ్య. అంటే ఒక ఫ్యామిలీ ఎమోషనల్ మూవీ అనమాట. సినిమా ఎక్కడ బోర్ కొట్టదు, లాగ్ అనిపించదు. సినిమా చాలా బాగా అనిపిస్తుంది భయ్య. ప్రతి ఒక్కటి అంటే ఒక కూల్గా వెళ్తుంది భయ్య సినిమా చూసుకున్నట్టయితే. సూపర్. గోపి సుందర్ మ్యూజిక్ పెద్ద ఇంపాక్ట్ ఏం లేదు. హీరోయిన్ అంటామో మృణాల్ ఠాకూర్. సో ఈ సినిమాలో ఉంది కదా ఐరన్ వంచాలా ఏంటి అని, సినిమా చూసేయాలా ఏంటి మరి? సినిమా చూడొచ్చు భయ్య, 1 టైం వాచ్ చేయొచ్చు. ఐరన్ వంచడం సినిమా డైలాగ్ మాత్రమే ఉంది. మరి అంత నాకైతే జెన్యున్ టాక్ చెప్తున్నా, నేను యావరేజ్గానే ఉంది. నేను చాలా సినిమాలు చూస్తున్నా. అర్జున్ రెడ్డి ప్రీవియస్ సినిమాలు చాలా చూసేవాడిని. ఓకే, అర్జున్ రెడ్డి అభిమానిగా మనకు ఇష్టమే ఉంటుంది. కాకపోతే ఆ రేంజ్లో మనం ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. రౌడీ ఫ్లేవర్ ఏమైనా ఉందా మూవీ? రౌడీ ఫ్లేవర్ అసలు లేదు భయ్య. కాకపోతే మా మధ్యలో జగత్ బాబు వస్తాడు, ఆ రిచ్ క్యారెక్టర్ అదొకటి బాగానే. సీతారామం సినిమా నేను చూడలేదు, బట్ మృణాల్ ఠాకూర్ యాక్టింగ్ ఏదో అనుకుంటారు కానీ అంత దీంట్లో డంబుగానే ఉంది. పెద్ద ఎక్స్పెక్టేషన్ ఏం లేదు. అండ్ గోపి సుందర్ మ్యూజిక్ యావరేజ్. బేసిక్గా గోపి సుందర్ చాలా బాగా కొడతాడు. 2 యావరేజ్ భయ్య నా దృష్టి. కేవలం నేను టికెట్ డబ్బులు పెట్టి కొన్నాను కాబట్టి నా రివ్యూ మాత్రమే చెప్తా, మిగతా వేరేదని చెప్పుకోండి. నా దృష్టిలో అయితే ఇది పెద్దగా నాకు ఎక్సైట్మెంట్ అనిపించదు. ఎంసీఏ నేను చూడలేదు. స్లో నేరేషన్ ఉంది సినిమా. అంత ఎక్సైట్మెంట్గా అయితే ఏం లేదు. నేను మాత్రం యావరేజ్ రేటింగ్ ఇవ్వగలను. పెద్దగా ఏమి ఫైనల్గా యావరేజ్ బై 5 అనుకుంటే 2.5, 3 ఇవ్వచ్చు. 1 టైం వాచ్ చేయొచ్చు అంతే. సినిమాలో ఫైటింగ్స్ అవి కూడా ఉండవు. ఇక అది పెట్టిన డబ్బులు అంటే రెవెన్యూ గురించి నేను చెప్పలేను. సినిమా అయితే బాగానే ఉంది. యూఎస్లో ఫారిన్లో తీస్తారు, ఆ కోట్లు ఎందుకు వేస్తాడు అదంతా అయితే నాకైతే నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నా. నాకైతే పెద్దగా ఇంపాక్ట్ ఏమో అనిపించింది అంతే భయ. 1 టైం వాచ్. నేనే అడుగుతా, నా క్వశ్చన్ నేనే అడుగుతా. సినిమా ఎలా ఉంది? సగటు ప్రేక్షకుడు ఆనందించాడా? సినిమా అయితే సూపర్. ఎవరు కూడా ఫోన్ ఏం వాడలేదు. సో అందరూ చూస్తూ ఉన్నారు. లాస్ట్లో సినిమాలో ఏమైనా హైలైట్ డైలాగ్ ఉంది, అది కూడా ప్రశ్నే కదా, నేనే చెప్తా. అది కూడా అర్థమైందే. సినిమాలో హైలైట్ డైలాగ్ ఏం తెలుసా? ఏవండి హాయ్. నాకు కూడా అనిపించుకోవాలనిపిస్తుంది ఏవండి అని, బట్ నా మృణాల్ ఠాకూర్ ఎక్కడో తెలియట్లేదు. సో సినిమాలో అడుగుతా, నేనే చెప్తా. విజయ్ దేవరకొండ యాక్షన్ ఎలా ఉంది? గత సినిమాలతో పోటీస్తే యాక్షన్ పెరిగిందా అని అడుగుతుంది కదా క్వశ్చన్. విజయ్ దేవర యాక్షన్ ఒక ఫ్యామిలీ యాక్షన్ అండి. నాకు గత సినిమా కూడా చెప్పా, ఖుషి కూడా చెప్పా అది హిట్ అవుతుంది అని. తమిళనాడులో సూపర్ డూపర్ హిట్ అయింది. ఇది కూడా సినిమా హిట్ అవుతుంది. మినిమం 70 CR కలెక్ట్ చేస్తుంది. ఆయన ఓకే. మృణాల్ ఠాకూర్తో పేరింగ్ ఎలా ఉంది? ఇది క్వశ్చన్ కదా. ఓకే, మృణాల్ ఠాకూర్తో లవ్ సీన్స్ సూపర్ ఉన్నాయి. నాకు కూడా అనిపించింది ఎవండి అని అనిపించుకుందామని, బట్ మృణాల్ ఠాకూర్ ముక్కు కొద్దిగా లావు ఉంది, అది నాకు నచ్చలేదు. సో ఓవరాల్గా డైరెక్షన్ కథ ఇది కూడా క్వశ్చన్ కదా నువ్వు అడగాల్సింది. మొత్తానికి షేక్ చేసింది ఫ్యామిలీ మ్యాన్ని. మీరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే సినిమా చూడండి, లేకుంటే దబాంగ్. అర్థమైందా? వాస్తు ప్రకారం మీరు కెమెరా మైక్ మార్చుకోండి. ఓకే. ఫైట్స్ అని చెప్పినా కదా, దానిపైన థీసిస్ రాస్తున్నా. నేను కూడా ఒక బుక్ రాస్తున్నా. సో మీ ఆడియన్స్కి చెప్పండి, నా రివ్యూ పబ్లిష్ చేయొద్దు, నా రివ్యూస్ పైన థీసిస్ రాయొద్దు. ఒకవేళ రాస్తే అందమైన అమ్మాయితో రాపించండి అయ్యా, ఇంకా పెళ్లి కాలేదు నాకు. ఓకేనా? ఇది ఎవ్రీథింగ్ ఓకే. కమాన్ రేటింగ్ కామన్ మ్యాన్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి రేటింగ్ ఇస్తాడా? మిడిల్ క్లాస్కి రేటింగ్స్ ఉండవు. అర్థమైందా? ఎమోషన్స్, దట్స్ ఇట్. అద్భుతంగా ఉంది, నిజంగా చెప్తున్నా. ఇది మధ్యతరగతి కుటుంబం వాళ్ళు ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా. ఎవరు బాగలేదు అన్నికి ఎందుకు కుదరదు, ఎందుకంటే ఫ్యామిలీకి సంబంధించిన సినిమా ఉన్నది. ఇది మొత్తం ఎమోషనల్ కానీ కామెడీ పరంగా కానీ ప్రతి ఒక్కరు యాక్టర్ కానీ ప్రతి ఒక్కరి యాక్షన్ బాగుంది. స్టోరీ కూడా బాగుంది అన్న, ఎమోషనల్గా బాగుంది. నిజంగా చెప్తున్నా, ఈ సినిమా చూసినప్పుడు మధ్యతరగతి వాళ్ళు ఎవరైతే అవమానపరుస్తారు కదా వాళ్ళకి ధైర్యం వస్తుంది. 100% చెప్తున్నా, అంత బాగుంది ఈ సినిమా. లవ్ అంటే మధ్యతరగతి వాళ్ళు కొంతమంది ఓర్వలేని వాళ్ళు ఇట్లా ఉంటారు కదా, వాళ్ళు అట్లా అది ఇట్లా వాళ్ళ దగ్గర కారు ఉంది అని అవమానిస్తారు కదా. సో వాళ్ళు ఎన్ని కష్టాలు ఉంటారు అనేది ఈ సినిమాలో ఉంటుంది. ఎంత ఇది ఎమోషనల్గా ఫీల్ అవుతారు అనేది వాళ్ళకు కూడా ఈఎంఐలు కట్టకము ఇవన్నీ ఉంటాయి కదా, ఒకే ఉండదు కదా. సో అదే అని స్టోరీ ఉంది. స్టోరీ మాత్రం చాలా బాగుంది అన్న. ఎక్కడ డాక్టర్
డైరెక్టర్ ల్యాగ్ చేయలేడు, ఎక్కడ చేయలేడు. మన మృణాల యాక్టింగ్ అయితే ఇప్పుడు చంపేసి నిజంగా అమ్మాయిలు కొంతమంది అంటారు మౌనంగా ఉండే అమ్మాయిలు మోసం చేస్తారంటారు, కానీ నిజంగా మౌనంగా ఉండే అమ్మాయిలు దేవతలు అన్న నిజంగా చెప్తున్నా. వాళ్ళు గుండెలో పెట్టుకుంటారు, వాళ్ళకి నిజమైన ప్రేమ అంటే వాళ్ళు నిజంగా చెప్తున్నా. ఎప్పుడు మాస్గా మాట్లాడుకుంటా ఎప్పుడు ఉంటారు చూడు, వాళ్ళు దొంగలు నిజంగా చెప్తున్నా. మౌనంగా ఉండే అమ్మాయిలు నిజంగా వాళ్ళు దేవతలు నిజంగా చెప్తున్నా. వాళ్ళని ప్రేమిస్తే వాళ్ళని ప్రేమించాలి నిజంగా చెప్తున్నా. నిజంగా ఆమెను చూస్తుంటే నాకైతే నిజంగా లవ్ చేయాలి, అలాంటి అమ్మాయిని లవ్ చేయాలనిపించింది నిజంగా చెప్తున్నా బ్రో. అంతా బాగుంది కాన్సెప్ట్ అన్నా, నువ్వు సూపర్ చెప్పినావు అన్న. నిజంగా కూడా తీసేసి రాయాలన్నా, ఆ బుక్ రిలీజ్ చేయాలి మనం కూడా. సినిమా మొత్తం చెప్తున్నా, ఆ హీరోనే చూసిన నిజంగా చెప్తున్నా. విజయనన్న చూసిన యాక్టింగ్ బాగా చేసిండు, కానీ నా మనసు అయితే లాగేసింది చూడు బ్రో నిజంగా చెప్తున్నా. అమ్మాయిలని మనము ఇక్కడ నుంచి కాదు, ఇక్కడ నుంచి అర్థం చేసుకోవాలి, అప్పుడు మనకు నిజంగా చెప్తున్నా. ఈ ప్రతిదీ కామంతో చూడకూడదు భయ్య. కొంతమంది అందరూ అట్లా ఉండరు, కానీ మంచోళ్ళు గుర్తుంటారు. ఆ మంచోళ్ళు ఎవరంటే ఎక్కువ మౌనంగా ఉండే అమ్మాయిలే నిజంగా మంచోళ్ళు చెప్తున్నా. ఈ మనసుతోనే చెప్తున్నా బ్రో. నిజంగా నేను అంతా ఇది చేస్తా ఆ సినిమాని, కానీ ఓవరాల్గా సినిమా మాత్రం ప్రతి ఒక్కరు చూడాలి. ఇందులో ప్రతి ఒక్క ఏదైనా సరే ప్రతి ఒక్క సబ్జెక్ట్ బాగుంది బ్రో. ఫ్యామిలీ పరంగా 10 ఇచ్చిన తక్కువనే అన్న నిజంగా చెప్తున్నా.